ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పేషెంట్స్ మళ్ళీ తెలిసిన వాళ్ళు బేబీ తెల్లగా పుట్టడానికి ఏం చేయాలి అని అడుగుతారు. సో ఈ వీడియోలో బేబీ తెల్లగా పుట్టడానికి ఏం చేయాలి అని నేను చెప్తా. నేను డాక్టర్ కిరణ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ, నిజామాబాద్. బేబీ పుట్టిన తర్వాత యూజువల్లీ అమ్మ నాన్న లాగానో, తాత, నాన్నమ్మ, అమ్మమ్మ, మావయ్య లాగానో కనిపిస్తారు అని అంటారు. ఓకే, ఎందుకు అంటే ఇది జీన్స్, అమ్మ నాన్న నుంచి జీన్స్ 23 క్రోమోజోమ్స్ దాంట్లో ఉండే జీన్స్ బేబీకి పాస్ అవుతుంది. ఓకే, సో టోటల్ 46 క్రోమోజోమ్స్ పాస్ అవుతుంది. సో ఆ జీన్స్ ఇప్పుడు బేబీకి కళ్ళు, ముక్కు, లిప్స్, మళ్ళీ ఫేసు, హైటు ఇవన్నీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ యూజువల్లీ ఇంట్లో అందరూ పొట్టిగా ఉంటే బేబీ కూడా పొట్టిగా పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. అందరూ పొడవు ఉన్నారు అంటే బేబీ కూడా పొడవుగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఇంట్లో ఒక్కరు పొట్టిగా ఉండే కూడా బేబీ కూడా పొట్టిగా పుట్టే ఛాన్సెస్ ఉంటుంది, లేదా పొడవుగా పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో అందరూ ఏమనుకుంటారు, ఓకే ప్రెగ్నెన్సీ టైంలో ఇప్పుడు ఎలాగో ప్రెగ్నెన్సీ వచ్చింది, తెల్లగా బేబీ పుట్టాలి అనేది అందరికీ కోరిక ఉంటుంది, అందరు అమ్మాయిల కోరిక ఉంటుంది. ఓకే, ఇది ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి ఉంది. సో ఇంట్లో ఏమంటారు, సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ కుంకుమ పువ్వు పాల్లో వేసుకొని తాగడానికి చెప్తారు, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమంటారు. కానీ కుంకుమ పువ్వు, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే కూడా బేబీ మీ అమ్మ నాన్న కలర్ ఏముంది ఆ కలర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని టైము మేము తాత, అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళ కలర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ మీరు కుంకుమ పువ్వు, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బేబీ తెల్లగా పుడుతుంది అని ఏ ప్రూఫ్ లేదు. ఎందుకంటే ఇదన్నీ జీన్స్, జన్యు పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అమ్మ నాన్న ఏ కలర్ ఉంటే బేబీకి ఆ కలర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముక్కు, కళ్ళు ఇవన్నీ అంతే. ఇప్పుడు కొంతమంది బేబీస్కి అయితే తాత ఏ కలర్ ఉంటే ఆ కలర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది కుంకుమ పువ్వు, ఫ్రూట్స్ ఇవన్నీ ఎందుకు తినమని అంటారు, ఫ్రూట్స్లో విటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కుంకుమ పువ్వులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఇవన్నీ బేబీకి ఈ విటమిన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, దానికే తినమని అంటారు. కానీ ఇవన్నీ తినడం వల్ల బేబీ తెల్లగా పుడుతుంది అనే ఏ ప్రూఫ్ లేదు. మన నిజామాబాద్లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన, హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462 230 666, సెల్ 9390433887.